Good morning, children. Now we are at what? 21. Question number 21. Question number 21 ఏంటిది? Once read it. What is the main difference between prokaryotic and eukaryotic cells regarding the nucleus? సో ఏందట కేంద్రకం ఆధారంగా ప్రోకార్యోటిక్ అండ్ యూకార్యోటిక్ మధ్య ముఖ్యమైన తేడా, ఇంపార్టెంట్ తేడా ఏంది అని అడుగుతున్నాడు. మెయిన్ డిఫరెన్స్ ఏంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూడండి. వన్స్ ఐ విల్ రీడ్, ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Prokaryotic cells lack an organized membrane bound, that means nucleus, while eukaryotic cells have one. అంటే ఏందట, ప్రోకార్యోటిక్ సెల్స్లో స్పష్టమైన పొరతో కూడిన కేంద్రకం ఉండదు. స్పష్టమైన పొరతో కూడిన కేంద్రకం ఉండదు. కానీ యూకార్యోటిక్ సెల్స్లో స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. స్పష్టమైన కేంద్రకం అనేది ఉండడం జరుగుతుంది. ఎందులో ఉంటుంది? యూకార్యోటిక్లో. యూకార్యోటిక్లో స్పష్టమైన కేంద్రకం అనేది ఉంటుంది. కానీ ప్రోకార్యోటిక్లో స్పష్టమైన పొరతోటి కూడిన కేంద్రకం అనేది ఉండదు. పొరతోటి కూడిన కేంద్రకం అనేది ఉండదు. అంటే కేంద్రకం చుట్టూ ఎలాంటి పొర అనేది ఉండదు. కేంద్రకం చుట్టూ ఎలాంటి పొర ఉండదు. కాబట్టి లోపల ఉండే పదార్థం కణమంతటా కలిసిపోయి ఉంటుంది. కణమంతటా ఏమవుతుంది? కలిసిపోయి ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా లాగా ఆ విధంగా ఉంటుంది. యూకార్యోటిక్ అంటే ఏంది? నిజ కేంద్రక కణాలు. వీటిలో కేంద్రకం చుట్టూ ఒక స్పష్టమైన రక్షణ పొర ఉంటుంది. ఇది ఏంటి? అది యూకార్యోటిక్ సెల్స్. మన దేహంలో, మన శరీరంలో ఉండే కణాలు ఈ విధమైన యూకార్యోటిక్ కణాలు. మన దేహంలో ఉండే కణాలన్నీ ఎగ్జాంపుల్స్గా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ గో టు 22nd క్వశ్చన్. నేమ్ ఏ మమ్మల్ సెల్ దట్ డస్ నాట్ హ్యావ్ న్యూక్లియస్. సో ఇంతకుముందు దానిలో మనం ఏమన్నాము? కేంద్రకం ఉంటుంది, స్పష్టమైన పొరతోటి కలిగి ఉంటుంది యూకార్యోటిక్ సెల్స్లో అన్నాం. ఉదాహరణ మన శరీరంలోని కణాలు అన్నాం. ఇక్కడికి వచ్చే వరకు ఏమంటున్నాడు? డస్ నాట్ హ్యావ్ ద న్యూక్లియస్. డస్ నాట్ హ్యావ్ న్యూక్లియస్ అంటే కేంద్రకం లేని ఒక క్షీరద కణము, మమ్మల్ కణం పేరు చెప్పండి అన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటిది? రెడ్ బ్లడ్ సెల్స్. సాధారణంగా జంతు కణాలలో కేంద్రకం తప్పనిసరిగా ఉంటుంది, న్యూక్లియం తప్పనిసరిగా ఉంటుంది. కానీ మనకు పాలిచ్చే జంతువులు అంటే మమ్మల్స్ కదా పాలిచ్చే జంతువులు. ఈ పాలిచ్చే జంతువులు లేదా మనుషులు రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు పరిపక్వత చెందినప్పుడు వాటిలో కేంద్రకం ఉండదు. ఎందుకు ఉండదు అంటే కేంద్రకం లేకపోతేనే ఎక్కువ స్థలం దొరుకుతుంది. తద్వారా అవి శరీరంకు అవసరమైన ఆక్సిజన్ను ఎక్కువగా మోసుకొని పోగలుగుతాయి. కాబట్టి వాటి లోపల కేంద్రకం అనేది ఉండదు అనేది మన ఎక్స్ప్లెనేషన్గా ఉండాలి. ఓకేనా? సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 23. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా? సో ఏందంట? మైటోకాండ్రియా లోపలి పొరలు ఏర్పరిచే ముడతలను ఏమంటారు? ఫోల్డ్స్ అంటే ముడతలను ఏమంటారు? ముడతలను క్రిస్టే అంటారు. ముడతలను ఏమంటారు? క్రిస్టే అని అనడం జరుగుతుంది. మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ అంటామనే విషయం మనకు తెలుసు. కణశక్తి భాండాగారము, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. దీనికి రెండు పొరలుంటాయి. లోపలి పొర మాత్రము ఏమవుతుంది? ముడతలు పడి ఉంటుంది. లోపలి పొర ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలని ఏమంటారు? క్రిస్టే అంటారు. క్రిస్టే అనడం జరుగుతుంది. ఇవి ముడతలు పడి ఉండడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరగడానికి ఎక్కువ స్పేస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ స్థలాన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్
24th క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ ద క్రిస్టే ఇన్ మైటోకాండ్రియా కాల్డ్? ఏందంట, మైటోకాండ్రియాలోని క్రిస్టే మధ్యలో ఉండే ఖాళీ స్థలాన్ని ఏమంటారు అంటున్నాడు. ఆన్సర్ ఏంటిది? మ్యాట్రిక్స్. ఇది మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాలో రెండు పొరలు ఉన్నాయి, ఒకటి బాహ్య పొర, ఇంకొకటి అంతర్పొర. సో ఔటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఇన్నర్ మెంబ్రెయిన్లో మాత్రమే ముడతలు ఉంటాయి, ఔటర్ మెంబ్రెయిన్లో ముడతలు ఉండవు. ఈ ముడతలకు మధ్యలో ఉండే ఖాళీ ప్లేస్ని ఏమంటారు? మ్యాట్రిక్స్ అంటారు. మ్యాట్రిక్స్ అని అనడం జరుగుతుంది, మ్యాట్రిక్స్ అని అంటారు. సో మ్యాట్రిక్స్ అని అనడం జరుగుతుంది. ఇక్కడనే కణశ్వాసక్రియకు సంబంధించిన ముఖ్యమైన ఎంజైమ్లు ఉంటాయి. కణశ్వాసక్రియకు సంబంధించిన ముఖ్యమైన ఎంజైమ్లు మ్యాట్రిక్స్లోనే ఉండడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్, నేమ్ ద సైంటిస్ట్ హూ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ? కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ మతియాస్ జాకబ్ అండ్ స్లీడెన్. మతియాస్ జాకబ్ స్లీడెన్ అండ్ థియోడార్ ష్వాన్. ఈ ఇద్దరు సైంటిస్టులు ఏం చేయడం జరిగింది? మనకు కణ సిద్ధాంతాన్ని, సెల్ థియరీని ప్రతిపాదించినారు. జీవులన్నీ కణాలపై నిర్మితమయ్యాయని చెప్పేదే కణ సిద్ధాంతము. 1838 నుంచి 1839 మధ్యలో స్లెడెన్ వృక్ష శాస్త్రవేత్త మరియు ష్వాన్ జంతు శాస్త్రవేత్త అనే ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు కలిసి ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఏం చెప్పిరట? జీవులన్నీ కణాలతోటే నిర్మితమై ఉంటాయని చెప్పినారు. దాన్నే కణ సిద్ధాంతం అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద వాక్యూల్ ఇన్ ఏ ప్లాంట్ సెల్? సో ప్లాంట్ సెల్లో వాక్యూల్ యొక్క పని ఏమిటి అంటున్నాడు. వాక్యూల్ అంటే తెలుగులో ఏమంటారు? రిక్తిక అంటారు. వాక్యూల్ అంటే తెలుగులో రిక్తిక అనడం జరుగుతుంది. స్టోరేజ్ అండ్ మెయింటైనింగ్ టర్గర్ ప్రెషర్, పీడనం, కణంలో పీడనం. ఓకే, టర్గర్ ప్రెషర్ అంటే కణంలో పీడనం. పదార్థాలలో నిల్వ మరియు కణంలో పీడనము. పదార్థంలో నిల్వ మరియు కణంలోని పీడనంను పదార్థాల యొక్క నిల్వ మరియు కణం లోపల ఉన్న పీడనము. టర్గర్ ప్రెషర్ అంటే కణం లోపల ఉన్న పీడనంను సంబంధించిన అంశాలను నిర్వహించేటివి ఏంటివి? రిక్తికలు. వృక్ష కణాలను కనుక తీసుకున్నట్టయితే మధ్యలో ఖాళీ సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. వృక్ష కణంలో ఖాళీ సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. దీనినే వాక్యూల్ అంటారు. ఇది కణానికి కావాల్సిన నీరు మరియు ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది. అంతేకాదు కణం గట్టిగా నిటారుగా ఉండడానికి సహాయపడుతుంది. ఇక చూడండి, వాక్యూల్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇందులోపల ఈ సంచి లాంటి ఒక నిర్మాణం ఉంటుంది. ఇందులోపల ఖాళీగా ఉండడం జరుగుతుంది. కణానికి కావాల్సిన నీరు మరియు ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతుంది. కణానికి కావాల్సిన నీరు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచడంతో పాటు మనకు కణాన్ని నిటారుగా ఉంచడం కోసము ఇది మనకు ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 27, నేమ్ ద స్టెయిన్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్. ఏంటిదంట? బుగ్గ కణాలు, బుగ్గ కణాలు కణాలలోని కేంద్రకాన్ని చూడడానికి ఉపయోగించే రంగు, స్టెయిన్ రంగు ఏది అంటే మిథిలీన్ బ్లూ. ఏ రంగుని యూజ్ చేస్తాం మనము? మిథిలీన్ బ్లూ రంగుని యూజ్ చేయడం జరుగుతుంది. మన నోటి లోపలి బుగ్గ పొర నుండి కణాలను తీసి మైక్రోస్కోప్లో చూసినప్పుడు అవి రంగు లేకుండా స్పష్టంగా అగుపించవు. అందుకే వాటికి మిథిలీన్ బ్లూ అనే కెమికల్ రంగును వేయడం జరుగుతుంది. అప్పుడు న్యూక్లియస్ ముదురు నీలం రంగులోనికి మారి
మనకు స్పష్టంగా అగుపిస్తుంది. ముదురు నీలి రంగంలోకి మారి మనకేమవుతుంది, స్పష్టంగా అగుపియడం జరుగుతుంది. అది స్టెయిన్, మిథిలిన్ బ్లూ అనే స్టెయిన్ని కలర్ని మనం యాడ్ చేస్తామనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 28 క్వశ్చన్. విచ్ ఆర్గానెల్లీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డీటాక్సిఫైయింగ్ పాయిజన్స్ అండ్ డ్రగ్స్ ఇన్ వర్టెబ్రేట్ లివర్ సెల్స్? ఏంటిదట? వర్టెబ్రేట్ లివర్ సెల్స్ వెన్నుముక ఉన్న జంతువుల కాలేయ కణాలలోని విష పదార్థాలను మందుల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడంలో ఏ కణాంగం ముఖ్య పాత్రను పోషిస్తుంది? చూడండి, బాగా పెద్దగా ఉంది కదా. వెన్నుముక ఉన్న జంతువుల కాలేయ కణాలలో విష పదార్థాలను మందుల ప్రభావాన్ని డీటాక్సిఫై నిర్వీర్యం చేయడంలో ఏది ముఖ్య పాత్ర పోషిస్తుంది? ఆన్సర్ ఏంటట? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అనడం జరుగుతుంది. సో ఇది మనకు SER అంటారు. ఏమంటారు? SER, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. చూడండి, ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలు. స్మూత్ ఒకటి ఉంటుంది, రఫ్ ఒకటి ఉంటుంది. సో స్మూత్ చేసే పని అనేది డీటాక్సిఫైయింగ్ చేస్తుంది. అంటే మనం ట్యాబ్లెట్స్ ఏవైతే యూజ్ చేస్తామో అట్లాంటి ట్యాబ్లెట్స్ కానీ, అదేవిధంగా పాయిజన్స్ కానీ ఏమన్నా కనుక ఉన్నట్టయితే వాటిని డీటాక్సిఫైయింగ్ చేయడం జరుగుతుంది, నిర్వీర్యం చేస్తుంది. ఓకేనా? సో ఇది మనకి అబౌట్ ద రోల్ ఆఫ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ షేప్? ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? సెల్ షేప్. సో కణ ఆకృతి పరంగా కణత్వచం పని ఏమిటి? కణ ఆకృతి పరంగా కణత్వచం పని ఏమిటి? ఆన్సర్, ఇట్ డిఫైన్స్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద సెల్. ఏందట? కణానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని, పరిమాణాన్ని ఇవ్వడమే దాని యొక్క ఫంక్షన్. సో కణత్వచం యొక్క ఫంక్షన్, సెల్ మెంబ్రెయిన్ యొక్క పని. ఒక బెలూన్లో నీరు కనుక పోస్తే ఏమవుతుంది? దానికి ఒక ఆకారం వస్తుంది. అలాగే కణం లోపల ఉన్న పదార్థాలన్నీ ఒక చోట ఉండడం వలన కణానికి ఒక షేప్ రావడానికి దాని చుట్టూ ప్లాస్మా మెంబ్రెయిన్ ప్లాస్మా త్వచం ఉంటుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 30. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. సో వాట్ ఆర్ ద 3 types ఆఫ్ ప్లాస్టిడ్స్? సో ప్లాస్టిడ్స్ ఎన్ని రకాలు? 3 types అని వాడే ఇచ్చినాడు, 3 రకాలు. క్రోమోప్లాస్ట్స్, ల్యూకోప్లాస్ట్స్ అండ్ క్లోరోప్లాస్టులు. సో ఏంటివట? క్రోమోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు మరియు క్లోరోప్లాస్టులు. క్లోరోప్లాస్టులు ఎట్లా ఉంటాయి? ఆకుపచ్చ రంగులో ఉంటాయి. క్లోరోప్లాస్టులు ఆకుపచ్చ రంగులో ఉండి మనకు ఏం ఉపయోగపడడం జరుగుతుంది? ఈ ప్లాస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలము వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. వృక్ష కణాలలో ఉండే ప్రత్యేక కణాంగాలు జంతు కణాలలో ఇవి ఉండవు అనే విషయాన్ని ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్టిడ్స్ ఎందులో ఉంటాయి? కేవలం వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇక క్లోరోప్లాస్టులు ఎందుకు యూజ్ అవుతాయి? ఫోటోసింథసిస్ కోసం యూజ్ అవ్వడం జరుగుతుంది. యూజ్ అవుతుంది. అదేవిధంగా క్రోమోప్లాస్టులు, క్రోమ్ అంటే కలర్, క్రోమ్ అంటే ఏంటిది? కలర్. సో ఇవి రంగులకు సంబంధించినవి కాబట్టి పువ్వులకు కానీ పండ్లకు కానీ రంగుని ఇవ్వడం జరుగుతుంది. ఆకులకైతే కాదు, ఆకుల యొక్క రంగు ఫోటోసింథసిస్ ద్వారా వస్తుంది. అక్కడ పోతావు బిడ్డ, అలా పోతావా? నీ ఇష్టం. క్రోమోప్లాస్టులు. ఓకేనా? తర్వాత ల్యూకోప్లాస్టులు అంటే రంగు ఉండదు వీటికి. రంగు ఉండదు.
ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అమోనియా యాసిడ్స్. సో ప్రింట్ అమినో యాసిడ్స్, ప్రింట్ సింథసిస్ ఆఫ్ వాట్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అమినో యాసిడ్స్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మిగతా వీటికి కొంచెం ఇంపార్టెన్స్ తక్కువగానే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 31 చూడండి, మళ్ళీ అడిగాడు. విచ్ టైప్ ఆఫ్ ప్లాస్టిడ్స్ ఆర్ కలర్లెస్? ఏ రకమైన వాటికి కలర్ ఉండదు? ఏ వాటికి ఉండదు? ల్యూకోప్లాస్టులు. ల్యూకోప్లాస్టులు. ల్యూకో అంటేనే రంగు లేనిది అని అర్థం. ల్యూకో అంటేనే రంగు లేకుండా తెల్లగా ఉండేది అని అర్థము. తెల్లగా ఉండేదని అర్థము. మరి ఇవి ఎక్కడుంటవి అని అంటే సూర్యకాంతి పడని ప్లేసుల్లో, అంటే భూగర్భ కాండాలలో, మొక్కల యొక్క వేర్లలో భూగర్భ కాండాలలో ఉండి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఆహారాన్ని నిల్వ చేసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 32 క్వశ్చన్. వాట్ డస్ ద టర్మ్ ప్రోటోప్లాజం ఒరిజినల్లీ మీన్? ప్రోటోప్లాజం ఒరిజినల్లీ అంటే ఏంటి? ప్రోటోప్లాజం ఒరిజినల్లీ అంటే ఏమిటి? ప్రోటోప్లాజం అంటే లైఫ్ ఫ్లూయిడ్. ఏంటిది? లైఫ్ ఫ్లూయిడ్, జీవ ద్రవము. ప్రోటోప్లాజం అంటే ఏంటిది? జీవ ద్రవము, లైఫ్ ఫ్లూయిడ్ అంటారు. కణం లోపల ఉన్న ద్రవ పదార్థాన్ని ప్రోటోప్లాజం లేదా జీవ పదార్థం అంటారు. దీనివల్లే మనకు కణం లోపల అన్ని రకాల జీవక్రియలు జరుగుతాయి. అందుకే దీన్ని జీవద్రవము అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 33. Besides the nucleus, where else can genetic material be found? గుడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా. కేంద్రకం కాకుండా డిఎన్ఏ జన్యు పదార్థాలు ఇంకా ఎక్కడ ఉంటాయి? కేంద్రకం కాకుండా డిఎన్ఏ వంటి జెనెటిక్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. సో మనం కనుక తీసుకున్నట్టయితే కణద్రవ్యం లోపల ఉంటాయి. కణద్రవ్యం లోపల ఉంటుంది. ప్రోకారియోటిక్ ఇన్ ద 1 minute ఫస్ట్ ఇంగ్లీష్ చదువుతాను చూడండి, మీకు చదవడం కూడా ప్రాక్టీస్ కావాలి కదా. ఇన్ ద సైటోప్లాజం స్పెసిఫికల్లీ ఇన్ ప్రోకారియోట్స్ ఆర్ ఆర్గనెల్లీస్ లైక్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్, దో ద టెక్స్ట్ emphasizes the nucleus for eukaryotes. ఏందంట? సో కణద్రవ్యం లోపల, సైటోప్లాజం కణద్రవ్యం లోపల ప్రోకారియోటిక్ జీవుల్లో అయితేనేమో నేరుగా కణద్రవ్యంలో ఉంటుంది. యూకారియోటిక్ జీవుల్లోనైతేనేమో మైటోకాండ్రియా మరియు హరితరేణువు లోపల ఉంటుంది. మైటోకాండ్రియా మరియు హరితరేణువు లోపల ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. 34th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్? న్యూక్లియర్ మెంబ్రెయిన్ యొక్క పని ఏమిటి? న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే కణత్వచము. టు ఎంక్లోజ్ ద న్యూక్లియస్ అండ్ సపరేట్ ఇట్స్ కంటెంట్స్ ఫ్రమ్ ద సైటోప్లాజం. ఏందంట? కేంద్రకాన్ని చుట్టూ ఆవరించి ఉంటూ లోపలి పదార్థాలు కణద్రవ్యంలో కలిసిపోకుండా వేరు చేస్తుంది. లోపల ఉన్న పదార్థాలు కణద్రవ్యంలో కలిసిపోకుండా వేరు చేయడానికి మనకు కణత్వచం ఉపయోగపడడం జరుగుతుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉపయోగపడడం జరుగుతుంది. కేంద్రకం చుట్టూ ఉండే ఈ బార్డర్ లైన్ గోడని ఏమంటారు? బార్డర్ లైన్ గోడని ఏమనడం జరుగుతుంది? మనకు ఏమంటాం మనము? న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటారు. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇది కేంద్రకం లోపల ఉన్న క్రోమోజోమ్లను బయట ఉన్న కణద్రవ్యాన్ని కలవకుండా చేస్తుంది. కేంద్రకం లోపల క్రోమోజోమ్లు, బయట ఉన్న కణద్రవ్యం కలవకుండా కణత్వచం మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 36. ఆర్ రైబోజోమ్స్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీస్? ఏందట? రైబోజోములు పొరతో కూడిన కణాంగాల. ఆర్గనెలీస్ అంటే పొరతో కూడిన కణజాలాల. నో, దే ఆర్ మెంబ్రెయిన్లెస్. అంటే వీటికి ఎట్లాంటి పొర ఉండదు. రైబోజోమ్స్కి ఏమైనా పొర ఉంటుందా? ఎట్లాంటి పొర ఉండదు. సో
కణంలోని చాలా కణాంగాలకు చుట్టూ పొరలు ఉంటాయి కానీ రైబోజోమ్లకు మాత్రం కణత్వచం ఉండదు. రైబోజోమ్లకు కణత్వచం ఉంటుందా? ఉండదు. ఇవి చాలా చిన్నగా ఉండి కణం లోపల ప్రోటీన్ల తయారీలోని కేంద్రాలుగా ప్రోటీన్ ఫ్యాక్టరీస్గా పనిచేయడం జరుగుతుంది. ప్రోటీన్ ఫ్యాక్టరీస్గా పనిచేస్తాయి ఇవి రైబోజోమ్స్. నెక్స్ట్ కమ్ టు 36th క్వశ్చన్. 36th question. Which cells have larger vacuoles, plants or animals? సో ప్లాంట్లో మరియు ఎనిమల్లలో దేనిలో పెద్ద వాక్యూల్స్ ఉంటాయి అని అంటున్నాడు. పెద్ద వాక్యూల్స్ ఉంటాయి ఎందులో ఉంటాయి? ప్లాంట్ సెల్స్లో పెద్దగా ఉంటాయి. సో ఎనిమల్ సెల్స్లో వాక్యూల్స్ చూడండి చిన్నగా ఉంటాయి. ప్లాంట్ సెల్లో మాత్రం చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది. పెద్దగా ఉండడము జరుగుతుంది. అదే ఎనిమల్లోనైతే చిన్న చిన్నవి ఎక్కువగా ఉంటాయి కానీ ఇందులో పెద్దది ఒకటే పెద్దగా ఉండడం జరుగుతుంది. ఒకటే పెద్దగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యాజ్ ఏ ఫ్రేమ్వర్క్? ఇదంటే ఏంది? ఒక అస్థిపంజరము లేదా ఫ్రేమ్వర్క్గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పాత్ర ఏమిటి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్, ఇట్ ప్రొవైడ్స్ ఏ సర్ఫేస్ ఫర్ బయోకెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. అంటే ఏంది మరి? దీని అర్థం ఏంది? మన శరీరానికి ఎముకల గూడు ఎలాగో అంటే అస్థిపంజరం ఎలాగో కణానికి అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏంది? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఒక నెట్వర్క్ లా పనిచేయడం జరుగుతుంది. ఫ్రేమ్వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కణానికి లోపలి నుండి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రోటీన్లు మరియు లిపిడ్ల తయారీ వంటి రసాయన చర్యలు జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. జరగడానికి కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉపయోగపడడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటిది? ప్రొవైడ్స్ సర్ఫేస్ ఫర్ బయోకెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. నేమ్ ద కెమికల్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు స్టెయిన్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ సక్యులెంట్ ప్లాంట్స్ లైక్ కాక్టస్ టు సీ వాక్యూల్స్. సక్యులెంట్ అంటే పీల్చడం, ఓకేనా? సో కాక్టస్ వంటి సక్యులెంట్ ప్లాంట్స్ అడ్డు కోతలలో రిక్తికలను చూడడం కోసము వేరే రకమైన కలర్ను ఉపయోగిస్తారు, ఏ రకమైన రంగును ఉపయోగిస్తారు, లేదా రసాయనం కూడా అనవచ్చు. ఆన్సర్, డైల్యూట్ సాఫ్రనిన్ సొల్యూషన్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎడారి మొక్కలైన కాక్టస్ కాండం కోసి చూసినప్పుడు వాటిలో ఉన్న వాక్యూల్స్ మనకు స్పష్టంగా అగుపించవు. దానికోసం ఏం చేస్తారు? సాఫ్రనిన్ అనే ఎరుపు రంగును కలపడం జరుగుతుంది. దీని ఫలితంగా వృక్ష కణజాలాలు మరియు రిక్తికా భాగాలు రంగును పీల్చుకొని మైక్రోస్కోప్లో బాగా అంటే మనకు సూక్ష్మంగా మనకు అది క్లియర్గా అగుపిస్తుంది. కాబట్టి ఏ సొల్యూషన్? డైల్యూట్ సాఫ్రనిన్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. Who observed the Golgi complex in 1898? సో 1898లో ఇది మనము తెలుగు టెక్స్ట్ బుక్లో కనుక చూసినట్టయితే గాల్జీ అని ఉంటుంది, ఓకేనా? సో గోల్గి అనొచ్చు లేదా గాల్జీ, మనం ఎట్లయినా సరే. గాల్జీ సంక్లిష్టం గాల్జీ కాంప్లెక్స్ అనేది ఏ విధంగా మనకు పనిచేస్తుంది? ఆన్సర్ ఏంటిదిరా? సో 39th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటిది? గాల్జీ సంక్లిష్టంను ఎవరు కనుగొన్నారనేది ఫస్ట్. ఓకే, ఎవరు కనుగొన్నారని ముందు.
ఎవరు కనుగొన్నారు? కెమిల్లో గాల్గి. కెమిల్లో గాల్జీ అనే సైంటిస్ట్. కెమిల్లో గాల్జీ లేదా గాల్గి. సో గాల్జీ అనే గుర్తుపెట్టుకోండి. కెమిల్లో గాల్జీ అనే సైంటిస్టు కనుక్కోవడం జరిగింది. ఓకేనా? సో ఇవి మనకు షేప్స్ 2D అండ్ 3Dలో తీసుకున్నప్పుడు ఇట్లా కనబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 40. 40 క్వశ్చన్ ఏముందిరా? వాట్ ఆర్ ద వెసికిల్స్ ఇన్ రిలేషన్ టు ద గాల్జీ కాంప్లెక్స్? గాల్జీ సంక్లిష్టానికి సంబంధించి వెసికిల్స్ అంటే ఏమిటి, లేదా వాటి రిలేషన్ ఏంటి? సో ఆన్సర్, ఫ్లూయిడ్ ఫిల్డ్ స్ట్రక్చర్స్ దట్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ టు ఆర్ ఫ్రమ్ ద గాల్జీ బాడీ. సో గాల్జీ కాంప్లెక్స్ అనేది కణంలో ఒక పోస్ట్ ఆఫీస్ లాంటిది. ఎట్లాంటిది? ఒక పోస్ట్ ఆఫీస్ లాంటిది. కణంలో తయారైన పదార్థాలను ప్యాక్ చేసి కొరియర్ చేయడానికి చిన్న చిన్న ద్రవ సంచులు తయారవుతాయి. ఆ సంచులనే వెసికిల్స్ అంటారు. ఆ సంచులను ఏమంటారు? వెసికిల్స్ అనడం జరుగుతుంది. ఫ్లూయిడ్స్ ఫిల్డ్ స్ట్రక్చర్స్ ద ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ టు ద గాల్జీ ఆర్ ఫ్రమ్ ద గాల్జీ టు ద బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? గాల్జీ వెసికిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ 41 క్వశ్చన్. ఆర్ ఆనియన్ సెల్స్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్? సో ఏమడిగినాడు? ఉల్లిపాయ కణాలు క్రమమైన ఆకారాన్ని కలిగి ఉన్నాయా, క్రమరహితమైన ఆకారాన్ని కలిగి ఉన్నాయా? ఆన్సర్ ఏంటిదిరా? రెగ్యులర్. దట్ ఈస్ నియర్లీ రెక్టాంగులర్ షేప్. క్రమమైన ఆకారం ఉంటుంది వాటికి, రెగ్యులర్ షేప్ ఉంటుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ అది ఏ షేప్లో ఉంటుంది? దీర్ఘచతురస్రాకారము. ల్యాబ్ లోపల మనం ఉల్లిపాయ పొరను తీసి చూసినప్పుడు ఆ కణాలన్నీ ఇటుక గోడలాగా ఒక క్రమమైన పద్ధతిలో దీర్ఘచతురస్రాకారంలో అమర్చబడి ఉంటాయి. ఎందుకంటే వాటి చుట్టూ వాటికి ఒక గట్టి కణకవచం లాంటిది ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం అమరికను అబ్జర్వ్ చేయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ 42 క్వశ్చన్ చూడండి. ఆర్ చీక్ సెల్స్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్? చీక్ సెల్స్ అనేది రెగ్యులరా రెగ్యులర్ ఇన్ షేపా? ఆన్సర్, ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. క్రమరహిత ఆకారము. బుగ్గ కణాలు క్రమరహితమైన ఆకారాలను కలిగి ఉండడం జరుగుతుంది చీక్ సెల్స్. ఓకేనా? సో ఇట్లా డిఫరెంట్గా క్రమరహితంగా ఉండడం జరుగుతుంది. సో ఇవి జంతు కణాలకు చుట్టూ గట్టిగా ఉండే కణకవచం ఉండదు, కాబట్టి ఇవి మెత్తని కణకవచం ఉంటుంది. అందుకే ఇవి నిర్దిష్టమైన షేప్ లేకుండా వంకర టింకరగా ఉంటాయి. ఇర్రెగ్యులర్గా ఎందుకు ఉంటాయి అని అంటే గట్టి కణత్వచం ఉండదు, మెత్తని కణత్వచం ఉంటుంది. కాబట్టి ప్రెషర్ను బట్టి అవి డిఫరెంట్ షేప్లలో ఉండడం జరుగుతుంది. రెగ్యులర్ కాకుండా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 43. Can prokaryotic cells have membrane bound organelles? సో ప్రోకార్యోటిక్లో కణాల్లో పొరలతో కూడిన కణాంగాలు మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్లీస్ ఉంటాయా? పొరలతో కూడిన కణాంగాలు ఉంటాయా? ఆన్సర్, నో, ఉండవు. ప్రోకార్యోటిక్ కణాలు చాలా ఏమైనవి? ప్రాథమికమైనవి. వీటిలో కేంద్రకానికి పొర ఉండదు. వీటిలో కేంద్రకానికి పొర ఉంటుందా? ఉండదు. కేవలం ఏముంటుంది? సో వీటికి ఎగ్జాంపుల్గా మైటోకాండ్రియా మరియు గాల్జీ సంక్లిష్టం లాంటివి ఏ ఇతర పొరలున్న కణాంగాలు వీటిలో కనిపించవు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్. వాట్ డు యూ కాల్ ద ప్రాసెస్ త్రూ విచ్ సెల్స్ డెరైవ్ ఎనర్జీ? ఏమైందట? కణాలు శక్తిని ఉత్పత్తి చేసుకునే ప్రక్రియని ఏమంటారు? శక్తిని ఉత్పత్తి చేసుకునే ప్రక్రియను ఏమంటారు? సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటిది? కణ శ్వాసక్రియ. సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటిది? కణ శ్వాసక్రియ.
మనం తిన్న ఆహారం గ్లూకోజ్గా మారాక కణం లోపల ఆ గ్లూకోజ్ను ఆక్సిజన్ సహాయంతో విడగొట్టి ఏటీపీ ఏటీపీ రూపంలో శక్తిని విడుదల చేసేదాన్ని కణశ్వాసక్రియ అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది మరి? మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 45th క్వశ్చన్. వాట్ సబ్స్టెన్స్ మేక్స్ ద సెల్ మెంబ్రెయిన్ ఫ్లెక్సిబుల్? సో ఏమన్నాడు? సెల్ మెంబ్రెయిన్కి ఫ్లెక్సిబుల్ సాగే గుణాన్ని ఇచ్చే పదార్థం ఏమిటి? ఎవిస్తాయట లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. లిపిడ్స్ మరియు ప్రోటీన్లు ఏమవుతాయి? కణత్వచానికి సాగే గుణాన్ని ఇచ్చడం జరుగుతుంది. కణత్వచం చాలా మెత్తగా ఉంటుంది. కణత్వచం ఎట్లా ఉంటుంది? చాలా మెత్తగా ఉండడము జరుగుతుంది. కాబట్టి దీనికి సులభంగా వంగే లక్షణం ఉంటుంది. కాబట్టి లిపిడ్లు మరియు కొవ్వు పొరలు వాటి మధ్యలో ఉండే ప్రోటీన్లతో నిర్మితం అవ్వడం వల్లనే దీనికి ఈ విధంగా సాగే గుణం అనేది రావడం జరుగుతుంది. సో సాగే గుణం అనేది రావడానికి గల రీజన్ ఏంటి? లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. నెక్స్ట్ 46th క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ లెంత్ ఆఫ్ మైటోకాండ్రియా? సో మైటోకాండ్రియా సుమారుగా ఎంత పొడవు ఉంటుంది? ఎంత పొడవు ఉండడం జరుగుతుంది? ఎంత పొడవు ఉంటుంది? 2 to 8 మైక్రాన్స్. 2 నుంచి 8 మైక్రాన్లు. 2 నుంచి 8 మైక్రాన్లు ఉంటుంది. ఇది మైటోకాండ్రియా ఉంటుంది. ఇది చాలా చిన్నది. ఇది చాలా చిన్నవి. 2 నుంచి 8 మైక్రాన్లు మాత్రమే ఉంటుంది. ఒక మైక్రాన్ అంటేనే మిల్లీమీటర్లో 1000వ వంతు. మిల్లీమీటర్లో 1000వ వంతు. అతి చిన్నవి కాబట్టి వీటిని సాధారణంగా కంటితోటి చూడలేము. చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి పవర్ఫుల్ మైక్రోస్కోప్ కావాలి. వీటిని చూడాలంటే పవర్ఫుల్ మైక్రోస్కోప్ అవసరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 47th క్వశ్చన్. డూ ప్లాంట్ సెల్స్ హ్యావ్ ఏ సెల్ మెంబ్రెయిన్? ప్లాంట్ సెల్స్కి సెల్ మెంబ్రెయిన్ ఉంటుందా? ఎస్. ప్లాంట్ సెల్స్కి సెల్ మెంబ్రెయిన్ ఉంటుందా? ఉంటుంది. ప్లాంట్ సెల్స్కి సెల్ మెంబ్రెయిన్ ఉంటుందా అంటే ఉంటుందనే విషయాన్ని మనము చెప్పాలి. సో వృక్ష కణాలకు బయట కణకవచం ఉంటుంది కదా, కానీ కణత్వచం ఉండదనుకుంటాము. కానీ వృక్ష కణాల్లో కూడా కణకవచం లోపలి వైపు కణత్వచం తప్పనిసరిగా ఉంటుంది. కణత్వచము తప్పనిసరిగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్. వై ఈజ్ ద న్యూక్లియస్ సమ్ టైమ్స్ కాల్డ్ ద కంట్రోల్ రూమ్ ఆఫ్ ద సెల్? ఎంత బాగుంది. కేంద్రకాన్ని కణం యొక్క కంట్రోల్ రూమ్ అని ఎందుకంటారు? కంట్రోల్ రూమ్, నియంత్రణ గది అని ఎందుకంటాము? ఇట్ రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్స్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్. ఒక సెల్కి సంబంధించిన అన్ని రకాల ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, నియంత్రిస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ రూమ్ అంటారు. ఏమంటారు? కంట్రోల్ రూమ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లియర్ పోర్స్? ఏందట? న్యూక్లియర్ పోర్స్ పని ఏమిటి? కేంద్రక రంధ్రాలు. సో కేంద్రక రంధ్రాల యొక్క పని ఏమిటి? న్యూక్లియర్ పోరస్ అంటే చిన్న చిన్న రంధ్రాలు అన్నట్టు. సో ఇవి కేంద్రకానికి మరియు కణద్రవ్యానికి మధ్య పదార్థాల రవాణాను నియంత్రించడం జరుగుతుంది. దే రెగ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద సైటోప్లాజం. న్యూక్లియస్కి దాని చుట్టూ ఉన్న ద్రవ పదార్థాన్ని సైటోప్లాజం అంటారు కదా. ఈ న్యూక్లియస్కి సైటోప్లాజంకి మధ్యన పదార్థాల యొక్క రవాణాను రెగ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. నెక్స్ట్ క్వశ్చన్ 50. నేమ్ ఏ ప్రోకారియోటిక్ ఆర్గానిజం మెన్షన్డ్ ఇన్ ద చాప్టర్. మన చాప్టర్లో ఉన్న ఒక ప్రోకారియోటిక్ ఉదాహరణకు చెప్పండి. జీవికి ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఏంటిదిరా? బ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియా అండ్ బ్లూ ఆర్ గ్రీన్ ఆల్గే. సైనోబ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలకు మన బుక్ లోపల ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులోపల మనకు ప్రోకారియోటిక్ అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది బ్యాక్టీరియా. ఏంటిది? బ్యాక్టీరియా. వీటి కణంలో
స్పష్టమైన కేంద్రకం అనేది ఉండదు. స్పష్టమైన కేంద్రకం అనేది ఉంటుందా? ఉండదు. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఆన్సర్ టు ద 50th క్వశ్చన్. 50వ క్వశ్చన్కి ఆన్సర్. నౌ లెట్ వి స్టాప్ ఎట్ దిస్ 50th క్వశ్చన్.